హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గురువు నుంచి భర్తగా' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన ఆ ఇంట్లో మాత్రం అలుముకున్న చీకట్లు తొలగలేదు. రాత్రంతా రామకృష్ణ గారు కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. తన సొంత అక్క విశాలాక్షి పడిన కుట్రకు తన కూతురు అల్లుడు ఎక్కడ బలైపోతారో అన్న భయం ఆయనను కట్టిపడేస్తుంది. అలేఖ్య వంటింట్లో కాఫీ కలుపుతుంది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. ఏ క్షణంలో పోలీసులు వచ్చి తన భర్తను తీసుకెళ్తారో అన్న ఆందోళన ఆమె గుండెను పిండేస్తుంది. కానీ ఆ ఇంట్లో ఒక్కరు మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నారు. ఆయనే ప్రొఫెసర్ రాఘవ్. రాఘవ్ స్టడీ రూమ్లో కూర్చొని తన లాయర్ మిత్రుడు శర్మతో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆయన ముఖంలో ఎలాంటి భయం లేదు. పైగా ఒక యుద్ధానికి సిద్ధమైన సేనాపతిలా ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. అలేఖ్య 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. రాఘవ్ ఫోన్ కట్ చేసి ఆమె చేతిలోని కాఫీ తీసుకొని ఒక సిప్ చేశాడు. కాఫీ చాలా బాగుంది అలేఖ్య. నీ చేతి వంటలో ఉన్న అమృతం ముందు ఏ సమస్య నిలబడలేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అలేఖ్య ఆశ్చర్యంగా ఆయన వైపు చూసింది. రాఘవ్ గారు, పోలీసులు వస్తారని తెలిసి మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అత్తయ్య గారు చాలా పలుకుబడి ఉన్న మనిషి. ఆవిడ ఏమైనా చేయగలరు అంది గద్గద స్వరంతో. రాఘవ్ ఆమె చేతులు పట్టుకొని దయగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజాయితీగా బతికేవాడికి భయం అవసరం లేదు అలేఖ్య. తప్పు చేసిన వాడు శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలా అని వణికిపోతాడు. కానీ న్యాయం వైపు ఉన్నవాడు ధైర్యంగా ఎదురు నిలుస్తాడు. ఆ విశాలాక్షి కుట్రల వెనక ఉన్న డొల్లతనం ఏమిటో ఈరోజు ఆమెకే రుచి చూపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అని భరోసా ఇచ్చాడు. ఆయన మాటలు వింటుంటే అలేఖ్య గుండెల్లో గూడు కట్టుకున్న భయం కాస్త తగ్గుముఖం పట్టింది. సరిగ్గా ఉదయం 8 గంటలకు రాఘవ్ ఇంటి ముందు ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. ఆ వెంటనే ఒక నల్లటి బెంచ్ కారు కూడా వచ్చి ఆగింది. జీప్లో నుంచి ఇన్స్పెక్టర్ ప్రతాప్ తన సిబ్బందితో పాటు కిందకు దిగాడు. ప్రతాప్ చూడ్డానికి గంభీరంగా ఉన్న అవినీతికి మారుపేరు. విశాలాక్షి ఇచ్చిన డబ్బుకు అమ్ముడుపోయి తన పదవిని దుర్వినియోగం చేయడానికి వచ్చాడు. ఆ బెంచ్ కారులో నుంచి విశాలాక్షి, ఆమె కొడుకు గౌతమ్ దిగారు. గౌతమ్ కళ్ళ జోడు పెట్టుకొని మొన్న అలేఖ్య కొట్టిన చంపను ఒక్కసారి తడుముకుంటూ కసిగా చూశాడు. విశాలాక్షి పెదవులపై ఒక క్రూరమైన నవ్వు ఉంది. రాఘవ్ పరువు బజారున పడడం కల్లారా చూడ్డానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లారీ పట్టుకొని రాఘవ్ ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. రే ప్రొఫెసర్ రాఘవ్, ఎక్కడ ఉన్నావు? బయటకు రా అంటూ కరుగ్గా అరిచాడు. రామకృష్ణ గారు ఆ గొంతు విని భయంతో సోఫాలో నుంచి కింద పడిపోయారు. అలేఖ్య పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది. రాఘవ్ మాత్రం తన చొక్కా గుండీలు పెట్టుకుంటూ ఎంతో హుందాగా నెమ్మదిగా బయటకు వచ్చాడు. అరవకండి ఇన్స్పెక్టర్ గారు, ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఒక గౌరవప్రదమైన పౌరుడి ఇల్లు. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు రాఘవ్ స్థిరమైన స్వరంతో. ప్రతాప్ వెటకారంగా నవ్వి, గౌరవప్రదమైన పౌరుడా? వయస్సులో సగం ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమె తండ్రిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నా నీకు గౌరవం ఒకటి ఉందా? మీ మామయ్య ఆస్తిని కాజేయడానికి నువ్వు చేసిన ఫ్రాడ్ అంతా ఆధారాలతో సహా మా టేబుల్ మీద ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ముందుకు వచ్చాడు. గేట్ బయట ఉన్న విశాలాక్షి, చూసావా ప్రొఫెసర్, నా మాట కాదన్నందుకు నీకు ఎలాంటి బుద్ధి చెప్తున్నానో. ఈరోజు నిన్ను సంకెళ్లతో లాక్కెళ్తుంటే ఈ వీధి మొత్తం చూసి నవ్వుకుంటుంది అంటూ వెక్కిరించింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కానిస్టేబుల్కి సైగ చేసి అతనికి సంకెళ్ళు వేయండి అని ఆర్డర్ వేశాడు. కానిస్టేబుల్ రాఘవ్ వైపు అడుగులు వేస్తుండగా ఒక్క ఉదుటున అలేఖ్య ముందుకు వచ్చి తన భర్తకు అండగా నిలబడింది. ఆమె కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆగండి, నా భర్తను తాకే హక్కు మీకు లేదు అని సింహంలా గర్జించింది. ప్రతాప్ ఆశ్చర్యపోయి, ఏమ్మా అలేఖ్య, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ముసలి ప్రొఫెసర్ చేతిలో నువ్వు ఎలా బందీ అయ్యావో మీ అత్తగారు మాకు చెప్పారు. నిన్ను రక్షించడానికే మేము వచ్చాము అన్నాడు. అలేఖ్య కోపంతో ఊగిపోతూ, రక్షించాలా? ఎవరి నుంచి? నా తండ్రి చావు బతుకుల్లో ఉన్నప్పుడు దేవుడిలా వచ్చి మా ప్రాణాలు నిలబెట్టిన నా భర్త నుంచా? చట్టం ప్రకారం నా వయసు 21 సంవత్సరాలు. నేను మేజర్ని. ఎవరి ఒత్తిడి లేకుండా పూర్తి ఇష్టపూర్వకంగా రాఘవ్ గారిని నేను పెళ్లి చేసుకున్నాను.
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మా పెళ్ళి రిజిస్టర్ కూడా అయింది. ఒక మేజర్ అయిన మహిళ ఇష్టపూర్వకంగా చేసుకున్న వివాహాన్ని బలవంతపు పెళ్ళి అని ఎలా అంటారు ఇన్స్పెక్టర్ గారు? ఏ చట్టం మీకు ఆ హక్కు ఇచ్చింది అని నిలదీసింది. అలేఖ్య ధైర్యానికి ప్రతాప్ ఒక్క క్షణం అవాక్కయ్యాడు. విశాలాక్షి ముఖం మాడిపోయింది. అయినా ప్రతాప్ కవర్ చేసుకుంటూ, అదంతా కోర్టులో తేలుతుందిలే అమ్మా, ముందు ఇతన్ని అరెస్ట్ చేయాలి, మా దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంది అంటూ జేబులో నుంచి ఒక పేపర్ తీశాడు. అప్పుడు రాఘవ్ అలెక్కి భుజంపై చెయ్యి వేసి పక్కకు తప్పించి ముందుకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, మీరు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిందని కనీస ప్రాథమిక విచారణ చేయకుండా డబల్ స్టార్ పెట్టుకొని యూనిఫామ్లో ఒకరి ఇంటికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీరు ఎవరి డబ్బుకు అమ్ముడుపోయారో నాకు తెలుసు. కానీ మీరు తీసుకొచ్చిన అరెస్ట్ వారెంట్ ఒక పనికి మాలిన కాగితంతో సమానం అన్నాడు రాఘవ్ నవ్వుతూ. ప్రతాప్ కోపంతో లాఠీ ఎత్తబోయాడు. ఏ ప్రొఫెసర్, పోలీసులకే ఎదురు చెబుతావా? సరిగ్గా అప్పుడే ఇంటి బయట మరో పోలీస్ సైరన్ వినిపించింది. ఒక పెద్ద పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి స్వయంగా జిల్లా ఎస్పీ దినేష్ రాఘవ్ లాయర్ మిత్రుడు శర్మతో కలిసి కిందకు దిగాడు. ఎస్పీ దినేష్ను చూడగానే ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేతిలో లాఠీ కింద పడిపోయింది. అతను వణుకుతూ వెంటనే సెల్యూట్ చేశాడు. విశాలాక్షి గౌతమ్ల ముఖంలో రక్తం చుక్క లేదు. ఎస్పీ దినేష్ నేరుగా లోపలికి వచ్చి రాఘవ్ దగ్గరికి వెళ్ళాడు. రాఘవ్ని చూడగానే ఆయన భుజంపై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. నమస్కారం ప్రొఫెసర్ గారు, మీరు ఫోన్ చేసి రమ్మనగానే మీ శర్మ గారిని తీసుకుని వెంటనే బయలుదేరాను. ఏంటి సమస్య అని ఎంతో మర్యాదగా అడిగాడు ఎస్పీ. ఆ దృశ్యం చూసి ప్రతాప్, విశాలాక్షి షాక్ అయ్యారు. ఒక జిల్లా ఎస్పీ ఒక సాధారణ ప్రొఫెసర్తో అంత గౌరవంగా మాట్లాడడం వారికి జీర్ణం కాలేదు. వారికి తెలియని విషయం ఏమిటంటే ఎస్పీ దినేష్ గతంలో యూనివర్సిటీలో రాఘవ్ దగ్గర చదువుకున్న విద్యార్థి. తన గురువు అంటే అతనికి ఎనలేని భక్తి, గౌరవం. రాఘవ్ ప్రశాంతంగా, దినేష్, మీ ఇన్స్పెక్టర్ గారు ఒక కట్టుకథను నమ్మి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. సరే, దాన్ని నేను కోర్టులో చూసుకుంటాను. కానీ నేను ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన ఆధారాలతో ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అంటూ తన ఫోన్ తీశాడు. చెప్పండి సార్, ఏంటా కంప్లైంట్ అన్నాడు ఎస్పీ. రాఘవ్ ఫోన్లో ఒక వీడియో ప్లే చేసి ఎస్పీకి చూపించాడు. అది మొన్న సాయంత్రం కోచింగ్ సెంటర్ బయట గౌతమ్ అలేఖ్యను అడ్డగించి ఆమెను బలవంతంగా కారులోకి లాగడానికి ప్రయత్నించిన సీసీటీవీ ఫుటేజ్. ఆ వీడియోలో గౌతమ్ ఆమె చేయి పట్టుకోవడం, ఆమెను అసభ్యంగా బెదిరించడం, అలేఖ్య అతన్ని చెంపదెబ్బ కొట్టడం స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ వీడియో చూసి ఎస్పీ దినేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక మహిళను నడి రోడ్డుపై అడ్డగించి ఆమె అనుమతి లేకుండా అసభ్యంగా ప్రవర్తించడం అవుట్రేంజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంతేకాకుండా బలవంతంగా కారులోకి ఎక్కించుకోబోవడం కిడ్నాప్ అటెంప్ట్ అవుతుంది. నా గురువుగారి భార్య పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన ఈ విధవ ఎవరు సార్ అని కోపంగా అడిగాడు ఎస్పీ దినేష్. రాఘవ్ చూపులతో గేట్ బయట నిలబడిన గౌతమ్ వైపు సైగ చేశాడు. ఆ బెంచ్ కార్ దగ్గర నిలబడి ఉన్నాడు చూడు, అతనే అన్నాడు. ఎస్పీ దినేష్ వెనక్కి తిరిగి, ప్రతాప్, అరెస్ట్ చేయాల్సింది ప్రొఫెసర్ గారిని కాదు, ఆ గేట్ బయట ఉన్న గౌతమ్ని. వెంటనే వెళ్ళి వాడికి సంఖ్యలు వేయి. వాడి మీద ఐపీఎస్ సెక్షన్ 354 మరియు 365 కింద రౌడీ షీట్ ఓపెన్ చెయ్యి అని గర్జించాడు. ప్రతాప్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెత్తుకెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకున్నాడు. గౌతమ్ కంగారు పడిపోతూ, హే, లీవ్ మీ, ఐఎమ్ ఎన్ఆర్ఐ, నేను అమెరికా సిటిజన్ని, నన్ను టచ్ చేసే రైట్ మీకు లేదు అంటూ అరుస్తున్నాడు. ఎస్పీ దినేష్ అతని దగ్గరకు వెళ్ళి లాగి ఒక చెంపదెబ్బ కొట్టాడు. నువ్వు అమెరికా సిటిజన్ అయితే అక్కడికి వెళ్ళి వేషాలు వేసుకో. ఇది ఇండియా, ఇక్కడ ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే చర్మం వలిచేస్తాం, తీసుకెళ్లి జీప్లో పడేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. పోలీసులు గౌతమ్ని లాక్కెళ్లి జీప్లోకి తోశారు. విశాలాక్షికి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె పరిగెత్తుకుంటూ ఎస్పీ కాళ్ళ మీద పడబోయింది. సార్, నా కొడుకును వదిలేయండి, వాడు రేపు రాత్రి అమెరికా ఫ్లైట్ ఎక్కాలి సార్, ఇదంతా ఒక చిన్న అపార్థం. ప్రొఫెసర్ రాఘవ్ గారు నాకు కావలసిన వాళ్ళే, ఏదో కోపంలో అలా కంప్లైంట్ ఇచ్చాను సార్ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. రాఘవ్ ముందుకు వచ్చి ఆమెను పైకి లేపాడు. విశాలాక్షి గారు, డబ్బు ఉంటే చట్టాన్ని, పోలీసులను కొనేయచ్చు అని మీరు అనుకున్నారు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏమిటంటే చదువుకు, నిజాయితీకి ఉన్న బలం ముందు డబ్బు ఎంత ఏడ్చినా నిలబడలేదు.
మీరు నా మీద పెట్టిన ఫేక్ కేసుకు రేపు కోర్టులో నా లాయర్ శర్మ సమాధానం చెబుతాడు. మీ కొడుకు చేసిన నీచమైన పనికి 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా నా విద్యార్థి దినేష్ చూసుకుంటాడు. ఇంకోసారి నా కుటుంబం వైపు కన్నెత్తి చూసినా మీ సామ్రాజ్యం మొత్తం కూల్చేస్తాను. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని సింహంలా గర్జించాడు రాఘవ్. ఆ గర్జనకు విశాలాక్షి వణికిపోయింది. తన అహంకారం బూడిద కాగా అవమానం భారంతో తల దించుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోలీస్ జీపు గౌతమ్ను తీసుకొని స్టేషన్కు వెళ్ళిపోయింది. ఇంటి బయట ఉన్న గందరగోళం ముగిసి పోలీసులు వెళ్ళిపోయాక వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. లాయర్ శర్మ రాఘవ్ని అభినందిస్తూ, నువ్వు అద్భుతంగా డీల్ చేశావు రాఘవ్. ఇక ఆ విశాలాక్షి మీ జోలికి రాదు. ఆ 50 లక్షల ఫేక్ డాక్యుమెంట్స్ కేసు కూడా నేను రేపు కోర్టులో కొట్టేయిస్తాను. నువ్వు నిశ్చింతంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. రామకృష్ణ గారు సోఫాలో నుంచి లేచి రాఘవ్ కాళ్లకు నమస్కరించబోయారు. రాఘవ్ వెంటనే ఆయనను పట్టుకొని, అదేంటి మామయ్య గారు, మీరు నాకు తండ్రి లాంటివారు, మీరు ఇలా చేయకూడదు అన్నాడు. నా కూతురుని, నా పరువును కాపాడే దేవుడివి బాబు నువ్వు. ఆ విశాలాక్షి పన్నిన ఉచ్చులో పడి మనం విలవిలలాడిపోతామనుకున్నాను. కానీ నువ్వు ఒక దెబ్బతో వాళ్ళ కుట్రను పటాపంచలు చేశావు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు రామకృష్ణ గారు. అలేఖ్య దూరంగా నిలబడి ఇదంతా చూస్తుంది. రాఘవ్ని చూస్తుంటే ఆమె గుండెల్లో ప్రేమ ఉప్పొంగి పొర్లుతుంది. ఒక స్త్రీకి భర్త అంటే కేవలం తాళి కట్టిన వాడు మాత్రమే కాదు, ఆమెను కంటికి రెప్పలా కాపాడే ఆత్మబంధువు అని రాఘవ్ నిరూపించాడు. ఆ రాత్రి అలేఖ్య తన గదిలో కూర్చుని సివిల్స్ పుస్తకాలు చదువుకుంటుంది. రాఘవ్ గదిలోకి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటి అలేఖ్య, ఇంకా నిద్రపోలేదా? ఉదయం జరిగిన టెన్షన్కి అలసిపోయి ఉంటావు కదా అన్నాడు. అలేఖ్య పుస్తకం మూసి ఆయన చేతులు పట్టుకుంది. రాఘవ్ గారు, ఈరోజు మీరు ఆ ఇన్స్పెక్టర్ను ఎదుర్కొన్న తీరు చూస్తుంటే ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత పవర్ ఉంటుందో, వ్యవస్థను ఎలా మార్చగలడో నాకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. మీలాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం. ఇక నా లక్ష్యం ఒకటే, సివిల్ సాధించి తీరడం. ఆ అత్తగారి లాంటి అహంకారులకు, అన్యాయాలకు ఎదురు నిలిచే పవర్ తెచ్చుకోవడం అంది దృఢ నిశ్చయంతో. రాఘవ్ గర్వంగా నవ్వాడు. అదే నాకు కావాల్సింది అలేఖ్య. నీ గమ్యం వైపు నువ్వు వేసే ప్రతి అడుగులో నేను నీ నీడలా ఉంటాను. ఇక ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. కానీ ప్రశాంతత అనేది తుఫానుకు ముందు వచ్చే వాతావరణం లాంటిది. జైల్లో ఉన్న గౌతమ్, అవమానంతో రగిలిపోతున్న విశాలాక్షి, ఈ ఇద్దరు అంత సులభంగా తమ ఓటమిని అంగీకరిస్తారా? తన కొడుకు భవిష్యత్తు నాశనం కావడానికి కారణమైన రాఘవ్పై, అలేఖ్యపై విశాలాక్షి ఎలాంటి భయంకరమైన ప్రతీకారం తీర్చుకోబోతుంది? సివిల్స్ పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లాల్సిన అలేఖ్యకు ఎదురు కాబోయే కొత్త ప్రమాదం ఏమిటి? రాఘవ్ వేసిన మాస్టర్ స్ట్రోక్తో గౌతమ్ జైల్ ఊచలు లెక్క పెట్టాల్సి రావడం విశాలాక్షి అహంకారాన్ని నిలువునా దహించి వేసింది. తనకున్న రాజకీయ పలుకుబడి, కోట్లాది రూపాయల సంపదను నీళ్లలా ఖర్చు చేసి ఎట్టకేలకు వారం రోజుల తర్వాత గౌతమ్ను బెయిల్ మీద బయటకు తీసుకురాగలిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కళ్ళు పగతో ఎర్రబడి ఉన్నాయి. అతని ముఖం జైలు తిండికి, నిద్రలేమికి పాలిపోయి ఉంది. జైలు గేట బయట కారులో ఎదురు చూస్తున్న తల్లి విశాలాక్షిని చూడగానే అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. మమ్మీ, ఆ రాఘవ్ గాడిని, ఆ అలేఖ్యను నేను వదలను. నన్ను ఒక ఎన్ఆర్ఐ అని పట్టుకొని నరి రోడ్డు మీద కొట్టి జైలుకు పంపుతారా? ఇప్పుడే వెళ్ళి వాడి ఇంట్లో వాడిని చంపేస్తాను అంటూ కార్ డాష్ బోర్డును గట్టిగా గుద్దాడు గౌతమ్. విశాలాక్షి తీవ్రంగా అతని వైపు చూసింది. ఆగు గౌతమ్, నీ ఆవేశమే మనల్ని ఇక్కడ దాకా తెచ్చింది. ఆ రాఘవ్ ఒక మామూలు ప్రొఫెసర్ అనుకొని మనం తప్పు చేశాం. వాడికి ఉన్న పరిచయాలు, సమాజంలో ఉన్న గౌరవం మన డబ్బు కంటే చాలా బలమైనవి. వాడిని నేరుగా ఢీకొట్టడం మూర్ఖత్వం అంది విశాలాక్షి. గౌతమ్ అసహనంగా, అయితే నన్ను చెంపదెబ్బ కొట్టిన ఆ అలేఖ్యను అలా వదిలేయమంటావా మమ్మీ అని అడిగాడు. విశాలాక్షి పెదవులపై ఒక క్రూరమైన, కుట్రపూరితమైన నవ్వు వికసించింది. వదిలేయడం నా రక్తంలోనే లేదు గౌతమ్. కానీ ఈసారి యుద్ధం పద్ధతి మారుతుంది. రాఘవ్ ప్రాణం, పరువు అంతా ఆ అలేఖ్యే. ఆమె కలలు కంటున్న ఆ ఐఏఎస్ చదువే ఇప్పుడు మన ఆయుధం. మన గూఢచారుల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, అలేఖ్య సివిల్స్ కోచింగ్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్తుందట. రాఘవ్ తోడు లేకుండా ఒంటరిగా ఆ మహానగరంలో అడుగు పెడుతున్న అలేఖ్యను నాశనం చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.
గౌతమ్ ముఖంలో అప్పుడే ఒక రాక్షసానందం కనిపించింది. అంటే ఢిల్లీలో ఆమెకు ఒక నరకం చూపించబోతున్నామన్నమాట. విశాలాక్షి నవ్వి కారు డ్రైవర్కి సైగ చేసింది. ఢిల్లీలో మనకు ఉన్న పరిచయాలు, రౌడీ ముఖాలు ఆ రాఘవ్కు తెలియదు. అలేఖ్య ఢిల్లీలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె జీవితం ఒక పీడకలగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమె స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు చూద్దాం ఆ ప్రొఫెసర్ గాడి నిజాయితీ, ధైర్యం ఏమవుతుందో అని ప్రతినబూనింది. ఆ చీకటి కుట్రలు రాబోయే పెను తుఫానుకు సంకేతాలుగా మారాయి. ఇంట్లో వాతావరణం ఎంతో ఉద్విగ్నభరితంగా ఉంది. అలేఖ్య పీజీ ఫైనల్ ఎగ్జామ్ అద్భుతంగా రాసింది. సివిల్స్ సాధించాలన్న పట్టుదల ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోనే అత్యుత్తమ సివిల్ కోచింగ్ ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో రాఘవ్ ఆమెకు అడ్మిషన్ ఇప్పించాడు. అలేఖ్య ఢిల్లీ వెళ్ళి అక్కడే ఉండి చదువుకోవాలి. కానీ రామకృష్ణ గారికి మాత్రం కూతురుని అంత దూరం ఒంటరిగా పంపడం ఏమాత్రం ఇష్టం లేదు. హాల్లో కూర్చొని ఆయన దిగులుగా ఆలోచిస్తున్నారు. రాఘవ్ అక్కడికి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఏంటి మామయ్య గారు అలా దిగులుగా ఉన్నారు అని అడిగాడు. ఏం లేదు బాబు, అలేఖ్యను ఢిల్లీ పంపడం నాకు భయంగా ఉంది. మనమేమో ఇక్కడ దక్షిణాదిన ఉన్నాము, అదేమో చాలా దూరం. పైగా ఆ విశాలాక్షి ఎలాంటి పగతో రగిలిపోతుందో మీకు తెలియనిది కాదు. అలేఖ్యను ఒంటరిగా పంపితే ఆమెకేమైనా అపాయం తలబెడతారేమో అని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. దానికి బదులు ఇక్కడే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు కదా అని తన ఆందోళనను బయటపెట్టాడు రామకృష్ణ గారు. రాఘవ్ ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకుని భరోసాగా మాట్లాడాడు. మామయ్య గారు భయపడి ఇంట్లో కూర్చుంటే ఏ లక్ష్యాన్ని చేరుకోలేము. అలేఖ్య ఒక సాధారణ గృహిణిగా ఉండిపోకూడదు. రేపు ఆమె ఒక జిల్లాను శాసించే కలెక్టర్ అవ్వాలి. ఆ ధైర్యం, ఆ తెగువ ఆమెకు రావాలంటే ఆమె ప్రపంచాన్ని చూడాలి. ఢిల్లీలోని వాతావరణం, అక్కడి పోటీ ఆమెకు ఒక మంచి శిక్షణిస్తుంది. ఆమె రక్షణ గురించి మీరు భయపడకండి. ఆమె వెళ్ళే కోచింగ్ సెంటర్, హాస్టల్ అన్నీ అత్యంత భద్రతతో కూడినవి. పైగా అలేఖ్య ఇప్పుడు పాత అలేఖ్య కాదు, తనను తాను రక్షించుకోగల సింహకిశోరం. ఆ మాటలు వింటూ అక్కడే నిలబడిన అలేఖ్య కళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. తన భర్త తనపై పెట్టుకున్న నమ్మకం ఆమెను మరింత దృఢంగా మార్చింది. రామకృష్ణ గారు కూడా రాఘవ్ మాటలతో కొద్దిగా కుదుటపడ్డాడు. ప్రయాణానికి ఒక రోజు ముందు అలేఖ్య తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉంది. ఆమె మనసంతా ఒక పక్క ఉత్సాహం, మరో పక్క రాఘవ్ను వదిలి వెళ్ళాలన్న భయంతో నిండి ఉంది. అప్పుడే రాఘవ్ చేతిలో కొన్ని షాపింగ్ బ్యాగులతో గదిలోకి వచ్చాడు. ఏంటి రాఘవ్ గారు ఇన్ని బ్యాగులు తెచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది అలేఖ్య. రాఘవ్ నవ్వి బ్యాగుల్లోని వస్తువులను ఒక్కొక్కటిగా మంచం మీద తీసి పెట్టాడు. ఢిల్లీ వాతావరణం ఎండాకాలంలో మండుతూ, చలికాలంలో గడ్డకట్టేలా ఉంటుందని రాఘవ్కు బాగా తెలుసు. నువ్వు వెళ్ళేది ఒక కొత్త నగరానికి అలేఖ్య. అక్కడ వాతావరణం మనలా ఉండదు. అందుకే నీకోసం కొన్ని ప్రత్యేకమైనవి తీసుకువచ్చాను అంటూ ముందుగా ఒక అందమైన క్యూరియస్ ఫ్యాషన్ వారి ఫుల్ స్లీవ్ సాలిడ్ ఉమెన్ జాకెట్ తీసి చూపించాడు. ఇది ఢిల్లీ చలి నుంచి నిన్ను కాపాడుతుంది. ఆ తర్వాత కోచింగ్ క్లాసులకు వెళ్ళడానికి ఎంతో హుందాగా, సౌకర్యవంతంగా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన స్ట్రైట్ కుర్తా సెట్ కొన్ని తీసి ఆమె బ్యాగ్లో పెట్టాడు. అలేఖ్య ఆయన జాగ్రత్తను చూసి మురిసిపోయింది. అంతేకాకుండా ఒక చిన్న పౌచ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అందులో ఆమె చర్మం వాతావరణం మార్పుల వల్ల పాడవకుండా ఉండేందుకు ఏరికోరి కొన్ని డాటన్కి విటమిన్ సి ప్లస్ ఈ సన్స్క్రీన్, ఎండ తీవ్రత నుంచి రక్షించే అక్వాలాజికా రేడియన్స్ ప్లస్ ఎస్పీఎఫ్ 50+ లోషన్ మరియు బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ఉన్నాయి. అలేఖ్య ఆ పౌచ్ పట్టుకొని భావోద్వేగానికి లోనయింది. రాఘవ్ గారు, నా చదువు గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకున్నాను. కానీ నా ఆరోగ్యం, నా చిన్న చిన్న అవసరాలు, ఇక్కడి నుంచి ఢిల్లీ వాతావరణం వరకు ప్రతి చిన్న విషయాన్ని ఇంత అద్భుతంగా ఎలా గుర్తుపెట్టుకొని మరీ తీసుకువచ్చారు అని అడిగింది కళ్ళు చెమర్చగా. రాఘవ్ ఆమె దగ్గరకు వచ్చి మృదువుగా ఆమె తలపై నిమిరాడు. బాధ్యత తీసుకున్నవాడు పైపైన చూసుకుంటాడు, కానీ ప్రేమించినవాడు ప్రతి చిన్న నిమిషాన్ని, ప్రతి అవసరాన్ని గమనిస్తాడు అలేఖ్య. నా ప్రాణం ఇక్కడ పెట్టుకొని నిన్ను ఢిల్లీ పంపుతున్నాను. నువ్వు ప్రతి క్షణం క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. అదే నాకు ముఖ్యం అన్నాడు.
ఆ మాటలకు అలేఖ్య ఆయన గుండెలపై వాలిపోయి గట్టిగా హత్తుకుంది. మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను నేను. కానీ మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ఎంత కష్టమనైనా భరిస్తాను అంది కన్నీళ్లతో. ఆ క్షణం ఆ గదిలో వారిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన బంధం మరింత బలపడింది. మరుసటి రోజు ఉదయం ప్రయాణానికి సమయం ఆసన్నమైంది. రాఘవ్ యూనివర్సిటీలో అత్యవసర పరీక్షల విధుల్లో ఉండడం వల్ల ఆయన ఢిల్లీ వరకు రాలేకపోయాడు. కానీ అలేఖ్య ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ స్వయంగా తానే ప్లాన్ చేశాడు. ఇక్కడి నుంచి విమాన ప్రయాణం ఉన్న నగరానికి వెళ్ళడానికి రాఘవ్ అభిబస్ యాప్ ద్వారా ఒక లగ్జరీ ఏసీ స్లీపర్ బస్ బుక్ చేశాడు. అక్కడి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్. బస్టాండ్ వద్ద రామకృష్ణ గారు, రాఘవ్ అలేఖ్యకు వీడుకోలు పలకడానికి వచ్చారు. బస్ ఎక్కే ముందు రామకృష్ణ గారు కూతురుని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాడు. జాగ్రత్త తల్లి, సమయానికి భోజనం చెయ్యి, ఏ ఆపద వచ్చినా వెంటనే అల్లుడు గారికి ఫోన్ చెయ్యి అని చెప్పారు. అలేఖ్య తండ్రి కన్నీళ్లు తుడిచి రాఘవ్ దగ్గరికి వచ్చింది. రాఘవ్ చేతులు పట్టుకొని వెళ్ళొస్తాను రాఘవ్ గారు అంది బరువెక్కిన గొంతుతో. రాఘవ్ ఆమె చేతిలో ఒక చిన్న డైరీ పెన్ పెట్టాడు. లక్ష్యం కష్టమైనప్పుడు అలసిపోవడం సహజం అలేఖ్య, కానీ ఆగిపోకూడదు. ఆ డైరీలో రోజు నువ్వు నేర్చుకున్న కొత్త విషయాలు రాయి. ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో, ఎందుకు ఈ ప్రయాణం మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ కలెక్టర్ అని చిరునవ్వుతో చెప్పాడు. ఆయన మాటలకు ధైర్యం తెచ్చుకున్న అలేఖ్య బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంది. బస్సు కదులుతుంటే కిటికీలో నుంచి చెయ్యి ఊపుతూ తన కంటికి కనిపించినంత దూరం రాఘవ్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె బస్సులో రాఘవ్ పట్ల ఉన్న కృతజ్ఞత, ప్రేమ ఒక అద్భుతమైన శక్తిగా మారాయి. విమాన ప్రయాణం ముగించుకొని అలేఖ్య దేశ రాజధాని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టింది. చుట్టూ ఎంతో హడావిడి, ఎవరికి వారే అన్నట్లుగా పరుగులు తీస్తున్న జనం, మంచుతో కప్పబడిన చల్లటి వాతావరణం. అలేఖ్య తన బ్యాగేజ్ తీసుకుని రాఘవ్ ప్యాక్ చేసిన ఆ ఫుల్ స్లీవ్ జాకెట్ వేసుకుంది. ఆ చలిలో ఆ జాకెట్ వేసుకోగానే రాఘవ్ స్పర్శ ఆమెకు తోడున్నట్లు అనిపించింది. రాఘవ్ ముందే ఏర్పాటు చేసిన క్యాబ్ ఒకటి ఎయిర్పోర్ట్ బయట ఆమె కోసం ఎదురుచూస్తుంది. ఆమె క్యాబ్ ఎక్కి రాజేంద్ర నగర్ వైపు బయలుదేరింది. నగరం ఎంతో విశాలంగా, అద్భుతంగా ఉంది. ఇండియా గేట్, పార్లమెంట్ భవనాలను దూరం నుంచి చూస్తుంటే అలేఖ్య గుండెల్లో ఒక తెలియని ఉత్తేజం. ఒకరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా తర్వాత ఇలాంటి ప్రభుత్వ భవనాల్లోనే అడుగు పెడతాను అని మనసులో బలంగా అనుకుంది. అయితే అలేఖ్యకు తెలియని విషయం ఏమిటంటే ఆమె ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక నల్లటి స్కార్పియో కారు ఆమె క్యాబ్ను వెంబడిస్తుంది. క్యాబ్ రాజేంద్ర నగరంలోని ఆమె లేడీస్ హాస్టల్ ముందు ఆగింది. అలేఖ్య తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తుండగా ఆ నల్లటి కారు కొద్ది దూరంలో ఆగింది. అందులో నుంచి ఒక పొడవాటి, ముఖం నిండా గడ్డంతో ఉన్న వ్యక్తి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అతను తన చేతిలోని ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేశాడు. హలో మేడం, నేను భైరవ్ మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన అమ్మాయి ఢిల్లీ చేరుకుంది, హాస్టల్లోకి వెళ్తుంది అన్నాడు హిందీలో. అవతల వైపు నుంచి విశాలాక్షి గొంతు వినిపించింది. వెరీ గుడ్ భైరవ్, ఆ అమ్మాయి మీద నిరంతరం కన్నేసి ఉంచు. ఈ వారం రోజులు ఆమెను స్వేచ్ఛగా వదిలే. ఆమె చదువులో నీలమైపోయి అంతా సురక్షితంగా ఉందని భ్రమలో ఉన్నప్పుడు మనం అనుకున్న ప్లాన్ అమలు చేయాలి. ఆ రాఘవ్ గాడికి ఆమె ఏడుపు వినిపించాలి. పని పూర్తయ్యాక నీకు ముందు మాట్లాడుకున్న డబ్బు మొత్తం నీ అకౌంట్లో పడుతుంది. అలాగే మేడం, ఈ భైరవ్ వల విసిరాడంటే ఎంతటి పక్షి అయినా చిక్కుకోవాల్సిందే. ఆ అమ్మాయి జీవితాన్ని చీకటిమయం చేసే బాధ్యత నాది అంటూ కుట్రపూరితంగా నవ్వి ఫోన్ కట్ చేశాడు భైరవ్. హాస్టల్ గదిలోకి వెళ్ళిన అలేఖ్య ఫ్రెష్ అయ్యి రాఘవ్కి వీడియో కాల్ చేసింది. ఇద్దరు చాలాసేపు ప్రేమగా మాట్లాడుకున్నారు. తాను చాలా సేఫ్గా ఉన్నానని రాఘవ్కు చెప్పింది అలేఖ్య. కానీ బయట తన కోసం పొంచి ఉన్న మృగం గురించి ఆమెకు తెలియదు. ఒక కొత్త నగరంలో ఎవరి పరిచయం లేని చోట అలేఖ్యను ఏ ప్రమాదం ముంచెత్తబోతుంది? భైరవ్ పనిన పద్మవ్యూహం నుంచి సివిల్స్ విద్యార్థినిగా అలేఖ్య తనను తాను ఎలా కాపాడుకోబోతుంది? సమయం వచ్చినప్పుడు తన భార్యను కాపాడుకోవడానికి రాఘవ్ ఢిల్లీలో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు? దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు రాజకీయ చదరంగాలకు కేంద్ర బిందువు, మరోవైపు లక్షలాది మంది యువత ఐఏఎస్ కలలను మోసుకొచ్చే ఆశల పల్లకి.
ముఖ్యంగా రాజేంద్ర నగర్ ప్రాంతం ఎప్పుడూ పుస్తకాల సంచులతో, కలల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ జనం మధ్యలో ఇప్పుడు అలేఖ్య కూడా ఒకటయ్యింది. ఢిల్లీకి వచ్చిన మొదటి వారం రోజులు అలేఖ్యకు అంతా కొత్తగానే అనిపించింది. భాష సరిగ్గా రాకపోవడం, వాతావరణం చల్లగా ఉండడం ఆమెకు కొంత ఇబ్బంది కలిగించినా రాఘవ్ ఇచ్చిన ధైర్యం, ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం ఆమెకు కొండంత అండగా నిలిచాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేవడం, రాఘవ్ ఏరికోరి కొనిచ్చిన కుర్తా సెట్ ధరించి కోచింగ్ క్లాసులకు వెళ్ళడం ఆమె దినచర్యగా మారింది. క్లాస్లో కూడా అలేఖ్య తన ప్రతిభను కనబరుస్తోంది. ఎకనామిక్స్, పాలిటీ లాంటి కఠినమైన సబ్జెక్టులలో అధ్యాపకులు అడిగే ప్రశ్నకు ఎంతో విశ్లేషణాత్మకంగా సమాధానాలు చెబుతూ తోటి విద్యార్థుల మన్ననలు పొందుతుంది. సాయంత్రం కాగానే రాజేంద్ర నగర్లోని ఒక పబ్లిక్ లైబ్రరీలో రాత్రి 8 గంటల వరకు చదువుకొని ఆ తర్వాత హాస్టల్కి చేరుకోవడం ఆమె రోజువారీ షెడ్యూల్. రాత్రి హాస్టల్కి చేరుకోగానే రాఘవ్తో వీడియో కాల్ మాట్లాడడం ఆమెకు రోజంతా పడిన అలసటను ఇట్టే దూరం చేసేది. ఒకరోజు రాత్రి వీడియో కాల్ మాట్లాడుతుండగా అలేఖ్య, రాఘవ్ గారు, ఇక్కడ క్లాసులు చాలా బాగా జరుగుతున్నాయి. కానీ చలి మాత్రం భరించలేకుండా ఉంది. మీరు ఆ రోజు నా కోసం జాగ్రత్త పడి తీసుకువచ్చిన జాకెట్ వేసుకుంటే తప్ప బయటకి అడుగు పెట్టలేకపోతున్నాను అంది ముసిముసిగా నవ్వుతూ. రాఘవ్ స్క్రీన్ వైపు ప్రేమగా చూస్తూ, అందుకే కదా నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అలేఖ్య. ఒంటరిగా ఉన్నావు. టైంకి తింటూ జాగ్రత్తగా ఉండు. నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోకు అన్నాడు ప్రశాంతంగా. ఆయన మాటలు వింటుంటే అలేఖ్య గుండెల్లో ఏదో తెలియని భద్రతాభావం. ఢిల్లీకి, తన ఊరికి మధ్య వేల కిలోమీటర్లు దూరం ఉన్న తన భర్త తన పక్కనే ఉండి కాపాడుతున్నట్లు ఆమెకు అనిపించేది. కానీ ఆమె ఊహించని విధంగా ఒక రాక్షస నీడ ఆమె అడుగులో అడుగు వేస్తూ వెంబడిస్తుందని ఆమెకు తెలియదు. అలేఖ్య హాస్టల్ కొద్ది దూరంలో ఒక చీకటి సందులో ఆ నల్లటి స్కార్పియో కారు ఆగి ఉంది. అందులో కూర్చున్న భైరవ్ సిగరెట్ కాలుస్తూ ఆమె హాస్టల్ గది వైపు తీక్షణంగా చూస్తున్నాడు. వారం రోజులుగా వాడు అలేఖ్య దినచర్యలను అణువణువు గమనిస్తున్నాడు. ఆమె ఏ సమయానికి హాస్టల్ నుంచి బయటకు వస్తుంది, ఎప్పుడు లైబ్రరీకి వెళ్తుంది, ఏ దారిలో నడుచుకుంటూ వస్తుంది అన్న విషయాలను పక్కాగా రికార్డ్ చేసుకున్నాడు. అప్పుడే భైరవ్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద విశాలాక్షి మేడం అని పేరు కనిపించింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి విశాలాక్షి గొంతు తీవ్రమైన కోపంతో వినిపించింది. ఏం చేస్తున్నావు భైరవ్? వారం రోజులయ్యింది నువ్వు ఢిల్లీ వెళ్ళి. ఆ అలేఖ్య ఇంకా ప్రశాంతంగా పుస్తకాలు పట్టుకొని ఎలా తిరుగుతుంది? నా కొడుకు పడ్డ అవమానానికి, ఇక్కడ ఈ రాఘవ్ గాడు నన్ను చేసిన అవమానానికి నా రక్తం మరుగుతోంది. ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయిందని ఆ రాఘవ్కి ఎప్పుడు ఫోన్ వస్తుంది అని గద్దించింది విశాలాక్షి. భైరవ్ క్రూరంగా నవ్వి, శాంతించండి మేడం. వేటగాడు వల విసిరే ముందు ఎరను కొన్నాళ్ళు స్వేచ్ఛగా తిరగనివ్వాలి. అప్పుడే దానికి ప్రాణభయం లేకుండా వలలోకి సులభంగా వస్తుంది. వారం రోజులుగా నేను ఆమెను వెంబడిస్తున్నా ఆమె నన్ను పసిగట్టలేకపోయింది. ఎందుకంటే ఆమె పుస్తకాల పురుగు. ఈ రోజు రాత్రి నా ప్లాన్ అమలు చేయబోతున్నాను. ఆ అలేఖ్య లైబ్రరీ నుంచి హాస్టల్కి వచ్చే దారిలో ఒక నిర్మానుష్యమైన రోడ్డు ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయవు. ఈ రోజు రాత్రి ఆమె ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు నా మనుషులు ఆమెను కారులోకి లాగుతారు. ఆ తర్వాత ఆమె పరువు ప్రతిష్ఠ గంగలో కలవడం ఖాయం. ఆ వీడియో చూసి ఆ ప్రొఫెసర్ గాడు ఉరి వేసుకొని చావాలి అని తన కిరాతకమైన ప్లాన్ వివరించాడు. ఆ మాటలు వినగానే విశాలాక్షి పైశాచికంగా నవ్వింది. అద్భుతం భైరవ్. ఆ అమ్మాయి అరుపులు ఢిల్లీ గల్లీలో కలిసిపోవాలి. ఆ రాఘవ్ గాడి అహంకారం, వాడి నిజాయితీ ఆ వీడియోతో బూడిద అయిపోవాలి. ఈ పని పూర్తవగానే నీకు 10 లక్షలు అకౌంట్లో పడతాయి అని ఫోన్ కట్ చేసింది. భైరవ్ తన చేతిలోని సిగరెట్ను కింద పడేసి బూట్ కాలితో నలిపేశాడు. తన కిరాయి రౌడీలను ఇద్దరిని పిలిచి, ఈరోజు మన వేట మొదలు. ఆ అమ్మాయిని ఎలాగైనా కారులోకి ఎక్కించాలి, రండి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. అది ఢిల్లీలో విపరీతమైన పొగమంచు అలుముకున్న రాత్రి. సమయం రాత్రి 9 గంటలు దాటుతుంది. ఆ రోజు పాలిటీ సబ్జెక్ట్లో ఒక ముఖ్యమైన టాపిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల అలేఖ్యకు లైబ్రరీలో కాస్త ఆలస్యమైంది. రాజేంద్ర నగర్ వీధులన్నీ చలికి నిర్మానుష్యంగా మారిపోయాయి.
వీధి దీపాలు కూడా ఆ పొగ మంచులో మసక మసకగా కనిపిస్తున్నాయి. అలేఖ్య తన బ్యాగ్ భుజానికి వేసుకుని రాఘవ్ ఇచ్చిన జాకెట్ పైదాకా లాక్కొని హాస్టల్ వైపు వేగంగా నడక సాగించింది. వాతావరణం ప్రశాంతంగానే ఉన్న ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన. అకస్మాత్తుగా వెనక నుంచి ఎవరో నడిచి వస్తున్న అడుగుల చప్పుడు ఆమెకు వినిపించింది. అలేఖ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. కానీ పొగ మంచు వల్ల ఎవ్వరూ కనిపించలేదు. తన భ్రమేమో అనుకొని నడక వేగం పెంచింది. ఆమె ఒక చిన్న సందులోకి తిరిగేసరికి అప్పటిదాకా చీకట్లో దాగి ఉన్న నల్లటి స్కార్పియో కారు సడన్గా బ్రేకులు వేసుకుంటూ ఆమె ముందు వచ్చి ఆగింది. కారు హెడ్లైట్లు వెలుతురు ఆమె కళ్ళ మీద పడి ఒక్క క్షణం ఆమెకు ఏమీ కనిపించలేదు. కారు తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి భైరవ్ అతని ఇద్దరు మనుషులు కిందకు దిగారు. వారి చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. వాళ్ళ చూపులో ఒక క్రూర జంతువులాగా ఆమెను కబలించేలా ఉన్నాయి. అలేఖ్య ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీరెవరు? నా దారికి ఎందుకు అడ్డు వచ్చారు అని గట్టిగా అడిగింది తన భయాన్ని దాచుకుంటూ. భైరవ్ బిగ్గరగా నవ్వి ఆమె ముందుకు వచ్చాడు. ఢిల్లీ చలికి వణికిపోతున్నట్లున్నావు పాపమ్మ. నిన్ను వెచ్చగా ఉంచడానికే మేమొచ్చాము. నీ అత్తగారు విశాలాక్షి మేడం నిన్ను చాలా స్పెషల్గా చూసుకోమని మమ్మల్ని పంపించింది. మొన్న నీ బావను రోడ్డు పైన కొట్టావట కదా. ఆ పొగరును ఈరోజు ఈ ఢిల్లీ రోడ్ల మీద అణిచివేస్తాం. అరిచినా ఎవరు రారు. సైలెంట్గా కారు ఎక్కి వీడియో తీసుకుని పంపిస్తాం. లేదంటే అంటూ అసభ్యంగా ఆమె భుజం పట్టుకోవడానికి చెయ్యి చాచాడు. అలేఖ్యలో అప్పటిదాకా ఉన్న భయం ఒక్కసారిగా ఆవేశంగా మారింది. రాఘవ్ మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. నువ్వు ఒక జిల్లాను శాసించే స్థాయికి వెళ్ళాలి. భయపడితే లక్ష్యాన్ని చేరలేము. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా భైరవ్ చాచిన చేతిని గట్టిగా పట్టుకుని తన బ్యాగ్తో వాడి ముఖం మీద బలంగా కొట్టింది. రేయ్, నా ఒంటి మీద చెయ్యి వేస్తే ముక్కలు చేసి కుక్కలకు వేస్తాను. నా దారి నుంచి పక్కకు తప్పుకోండి అని సింహంలా గర్జించింది. భైరవ్కి ముఖం మీద గట్టిగా దెబ్బ తగలడంతో రక్తం కారింది. వాడు కోపంతో రగిలిపోయాడు. ఏయ్, పట్టుకోండ్రా దాన్ని. ఈరోజు దీని అంతూ చూడాల్సిందే అని అరిచాడు. ముగ్గురు కలిసి అలేఖ్యను చుట్టుముట్టారు. ఇద్దరు రౌడీలు ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. అలేఖ్య ఎంత గింజుకున్నా వారి బలం ముందు ఆమె నిలబడలేకపోయింది. భైరవ్ తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆమె ముఖం దగ్గరకు తీసుకువచ్చాడు. ఏంటే నీ ధైర్యం? ఆ సౌత్ ఇండియాలో ఉన్న నీ మొగుడు ఆ ప్రొఫెసర్ గాడు గాల్లో నుంచి వచ్చి నిన్ను రక్షిస్తాడా? వాడి పరువు ఈరోజు ఈ వీడియోతో నాశనం కాబోతుంది అని కుట్రగా నవ్వాడు. అలేఖ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా రాఘవ్ గారి పరువు నా వల్ల పోకూడదు. దేవుడా నన్ను కాపాడు అని మనసులో ప్రార్థించింది. వాళ్ళు ఆమెను బలవంతంగా కారు వైపు లాక్కెళ్తున్నారు. సరిగ్గా ఆ క్షణంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధిలో ఒక పెద్ద మోటార్ సైకిల్ ఇంజన్ గర్జన వినిపించింది. అది ఎంత భయంకరంగా ఉందంటే చుట్టుపక్కల అద్దాలు అదిరేలా ఆ శబ్దం మారుమోగింది. పొగ మంచును చీల్చుకుంటూ ఒక నల్లటి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు గాలిలో దూసుకువచ్చి భైరవ్ స్కార్పియో కారు ముందు బలంగా బ్రేక్ వేసి ఆగింది. బైక్ మీద ఉన్న వ్యక్తి పొడవుగా కండలు తిరిగిన శరీరంతో ఉన్నాడు. అతను నల్లటి లెదర్ జాకెట్, తలకు హెల్మెట్ ధరించి ఉన్నాడు. హెల్మెట్ అద్దం వెనక ఉన్న అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. భైరవ్ మనుషులు ఒక్కసారిగా ఆగిపోయారు. ఎవర్రా నువ్వు? మధ్యలో వచ్చావు? ప్రాణాలు కావాలంటే పక్కకు వెళ్ళిపో అని బెదిరించాడు భైరవ్. ఆ వ్యక్తి నెమ్మదిగా బైక్ స్టాండ్ వేసి కిందకు దిగాడు. హెల్మెట్ తీసి బైక్ మీద పెట్టాడు. 6 అడుగుల ఆశానుభావుడైన ఆ వ్యక్తి ముఖంలో ఒక విపరీతమైన గాంభీర్యం, కళ్ళలో వేటగాడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను భైరవ్ మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా నేరుగా నడుచుకుంటూ వచ్చాడు. ఒక రౌడీ తన చేతిలో ఉన్న ఇనుపరాడ్తో అతన్ని కొట్టడానికి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి క్షణం వ్యవధిలో రౌడీ చేతిలోని రాడ్ను లాగేసుకొని వాడి కడుపులో బలంగా ఒక తన్ను తన్నాడు. ఆ దెబ్బకు వాడు 10 అడుగుల దూరం ఎగిరిపడి రక్తం కక్కుకొని స్పృహ కోల్పోయాడు. రెండోవాడు కత్తి తీసుకుని రాగానే వాడి చెయ్యి పట్టుకొని విసిరేసి ముఖం మీద తన మోకాలుతో బలంగా గుద్దాడు. వాడు అక్కడికక్కడి కుప్పకూలిపోయాడు. కేవలం 10 సెకండ్ల వ్యవధిలో తన ఇద్దరు బలమైన మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉండిపోవడం చూసి భైరవ్కి చెమటలు పట్టాయి. వాడు భయంతో వణికిపోతూ తన జేబులో నుంచి తుపాకీ తీసి అలేఖ్య తలకు గురిపెట్టాడు. ఏయ్, అక్కడే ఆగు. ఇంకొక అడుగు ముందుకు వేసిన ఈ అమ్మాయిని కాల్చి చంపేస్తాను అని అరిచాడు భైరవ్.
అలేఖ్య భయంతో కళ్ళు మూసుకుంది. కానీ ఆ వ్యక్తి పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వికసించింది. అతను భైరవ్ వైపు చూస్తూ అత్యంత గంభీరమైన గొంతుతో మాట్లాడడం ప్రారంభించాడు. రే భైరవ్, 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే నీకు, నేరస్తులకు అడ్డాగా మారిన నిన్ను ఈరోజు తుపాకీ పట్టుకునే స్థాయికి ఎదిగావా? నీ బ్యాక్గ్రౌండ్, నీ చిట్టా మొత్తం నా టేబుల్ మీద ఉన్నాయి. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయడానికి నీకు ఎంత ధైర్యంరా? భైరవ్ ఆశ్చర్యపోయాడు. నా పేరు నీకెలా తెలుసు? ఎవర్రా నువ్వు అని గొంతు చించుకున్నాడు. ఆ వ్యక్తి తన లెదర్ జాకెట్ కొద్దిగా కిందకు లాగాడు. లోపల కాకీ రంగు యూనిఫామ్, దానిపై ఐపీఎస్ అని రాసి ఉన్న బ్యాడ్జ్ తలతలలాడుతూ కనిపించింది. నా పేరు విక్రమ్ రాథోడ్, ఢిల్లీ సౌత్ జోన్ డీసీపీనిరా. నువ్వు ఎవరినైతే కిడ్నాప్ చేయాలని వచ్చావో ఆ అమ్మాయి భర్త ప్రొఫెసర్ రాఘవ్ గారి శిష్యుడిని అని సింహంలా గర్జించాడు విక్రమ్. ఆ మాట వినగానే భైరవ్ చేతిలోని తుపాకీ కింద పడిపోయింది. వాడికి కాళ్ళు చేతులు ఆడలేదు. డీసీపీ విక్రమ్ పేరు ఢిల్లీ అండర్ వరల్డ్లో ఒక సింహస్వప్నం. అలేఖ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. రాఘవ్ గారి శిష్యుడా? ఆశ్చర్యంతో ఆమె నోట మాట రాలేదు. విక్రమ్ క్షణాల్లో ముందుకు దూకి భైరవ్ కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు. వాడి ముఖం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ప్రతి గుద్దుకి భైరవ్ పళ్ళు రాలిపోతున్నాయి. ఒరే శునకమా, మా గురువుగారు ప్రొఫెసర్ రాఘవ్ అంటే ఏమనుకున్నారా మీరంతా? ఆయన ఒక సాధారణ మాస్టర్ అనుకుంటున్నారా? ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నత పదవుల్లో ఉన్న వందలాది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సైతం ఆయన సొంతం. ఆయన ఒక్క మాట చెబితే వ్యవస్థ మొత్తం కదిలి వస్తుంది. తన ప్రాణప్రదమైన భార్యను ఢిల్లీకి పంపుతూ ఆమెకు రక్షణ కవచం ఏర్పాటు చేయకుండా గురువుగారు పంపుతారని ఎలా అనుకున్నారా కబోదుల్లారా అంటూ భైరవ్ను నేలకేసి బాదాడు విక్రమ్. భైరవ్ రక్తం మూడుతూ, నన్ను క్షమించండి సార్, ఇదంతా నాతో ఆ విశాలాక్షి చేయించింది, నన్ను వదిలేయండి అంటూ విక్రమ్ కాళ్ళ మీద పడ్డాడు. విక్రమ్ వాడిని బూటు కాలుతో తన్ని పక్కనే ఉన్న తన వైర్లెస్ సెట్ తీశాడు. కంట్రోల్ రూమ్, నేను డీసీపీ విక్రమ్ని. రాజేంద్ర నగర్ స్ట్రీట్ నెంబర్ 4కి వెంటనే ఒక పెట్రోలింగ్ వెహికల్ పంపండి. 3 క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళను కస్టడీలోకి తీసుకొని 3rd డిగ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ పాస్ చేశాడు. అనంతరం విక్రమ్ అలేఖ్య దగ్గరకు వచ్చి ఎంతో మర్యాదగా 2 చేతులు జోడించి నమస్కరించాడు. అతని కళ్ళల్లో అపారమైన గౌరవం ఉంది. నమస్కారం వదిన గారు, మీరు భయపడకండి, మీరు పూర్తి సురక్షితం. నా పేరు విక్రమ్. 5 ఏళ్ల క్రితం యూనివర్సిటీలో రాఘవ్ సార్ దగ్గరే చదువుకున్నాను. ఆయన మార్గదర్శకత్వంతోనే నేను ఐపీఎస్ సాధించాను. ఆయన నాకు ఒక ఫోన్ చేసి నా ప్రాణం ఢిల్లీ వస్తుంది విక్రమ్, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పారు. మీరు ఢిల్లీలో అడుగుపెట్టిన క్షణం నుంచి నా కళ్ళు మీపైనే ఉన్నాయి. ఈ కుక్కలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారని నాకు ముందే తెలుసు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే ఇన్ని రోజులు ఆగాను అని ఎంతో వినయంగా చెప్పాడు విక్రమ్. అలేఖ్య ఆనందంతో ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త ఎంత ముందు చూపు ఉన్న వ్యక్తో, ఆయనకు సమాజంలో ఎంతటి ఉన్నతమైన గౌరవం ఉందో తలుచుకుంటే ఆమె గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. విశాలాక్షి వేసిన చీకటి వలను తన భర్త ఇక్కడ లేకుండానే కత్తిరించి పడేశాడు. మీకు చాలా కృతజ్ఞత విక్రమ్ గారు, మీరు సరైన సమయానికి రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో అంది అలేఖ్య వణుకుతున్న గొంతుతో. విక్రమ్ చిరునవ్వు నవ్వి, గురువు గారి రుణం తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం వదిన గారు. ఈ రౌడీల వెనక ఉన్న విశాలాక్షి సంగతి, ఆ ఎన్ఆర్ఐ గౌతమ్ గాడి సంగతి నేను చట్టపరంగా చూసుకుంటాను. మీ ధ్యాస అంతా కేవలం చదువు మీదే ఉంచాలి. రండి, మిమ్మల్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆమెను సురక్షితంగా హాస్టల్కి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ సెల్లో భైరవ్, వాడి మనుషులు రక్తం కక్కుతూ పడి ఉన్నారు. విక్రమ్ వాళ్ళతో విశాలాక్షికి ఫోన్ చేయించాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో తన ఇంట్లో కూర్చున్న విశాలాక్షి ఎంతో ఉత్కంఠంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో భైరవ్, పని పూర్తయిందా? వీడియో పంపు అంది ఆతృతగా. అవతల వైపు నుంచి భైరవ్ ఏడుస్తూ, మేడం, మనం అయిపోయాం మేడం. ఆ ప్రొఫెసర్ రాఘవ్ ఒక మామూలు మనిషి కాదు. ఆయన ఏకంగా ఢిల్లీ డీసీపీ విక్రమ్కి ఫోన్ చేసి ఇదంతా ముందుగానే ప్లాన్ చేశాడు. పోలీసులు మమ్మల్ని చితకబాదారు. వాళ్ళు మీ పేరు కూడా కన్ఫర్మ్ చేయించుకున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారట. ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ కట్ చేశాడు. ఆ మాటలు వినగానే విశాలాక్షి చేతిలో ఉన్న మొబైల్ కింద పడి ముక్కలయ్యింది. ఆమె గుండె ఆగినంత పనయింది.
గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మమ్మీ? ఢిల్లీలో అలేఖ్య పని పూర్తయిందా అని అడిగాడు. విశాలాక్షి భయంతో వణికిపోతూ, పని కాలేదురా. ఆ రాఘవ్ గాడు మనకంటే 10 అడుగులు ముందున్నాడు. మన కుట్రను ఢిల్లీ పోలీసుల ద్వారా నాశనం చేశాడు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారట. ఆ అలేఖ్య జోలికి వెళితే మన ప్రాణాలకే ముప్పురా అని సోఫాలో కుప్పకూలిపోయింది. కానీ గౌతమ్ కళ్ళల్లో పగ చావలేదు. అలేఖ్య తనను రోడ్డుపై కొట్టిన చెంపదెబ్బ అతన్ని నిద్రపోనివ్వడం లేదు. నువ్వు భయపడకు మమ్మీ. మనం ఈ పద్ధతిలో వెళితే లాభం లేదు. ఈ రాఘవ్ని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలి. వాడికి ఒక రహస్య గతం ఉంది. నేను ఎంక్వైరీ చేయించాను. ఆ రాఘవ్ గతం గురించి, వాడి మొదటి ప్రేమ గురించి కొన్ని నిజాలు నాకు తెలిసాయి. ఆ నిజాలు అలేఖ్యకు తెలిస్తే ఆమె ఆ రాఘవ్ను అసహ్యించుకొని వదిలేస్తుంది. భౌతికంగా వాళ్ళను విడదీయలేము, మానసికంగా విడదీయాలి అని ఒక కొత్త కుట్రకు తెరలేపాడు గౌతమ్. ఢిల్లీలో అలేఖ్యకు జరిగిన ప్రమాదం గురించి రాఘవ్కు ముందే తెలుసు కాబట్టి ఆయన ఏమాత్రం కంగారు పడలేదు. అలేఖ్య తన భర్తను తలుచుకుంటూ మరింత దృఢంగా చదువుపై దృష్టి పెట్టింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల సమయం దగ్గర పడుతుంది. విక్రమ్ అప్పుడప్పుడు ఆమెకు అవసరమైన గైడెన్స్ ఇస్తూ ఆమెకు రక్షణగా నిలుస్తున్నాడు. రాఘవ్ వేసిన రక్షణ కవచంలో అలేఖ్య సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ విజయవంతంగా పూర్తి చేసింది. ఢిల్లీలో ఉన్న సమయం ఆమెను ఒక పరిపూర్ణమైన మహిళగా, ఆత్మవిశ్వాసం కలిగిన భవిష్యత్ అధికారిగా మార్చింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయింది. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు. కానీ సంతోషంగా సాగుతున్న ఈ ప్రయాణంలో గౌతమ్ ప్లాన్ చేసిన ఆ గతకాలపు రహస్యం అలేఖ్య జీవితంలో ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది? రాఘవ్ గురించిన ఆ రహస్యం ఏంటి? దాన్ని గౌతమ్ ఎలా బయట పెట్టబోతున్నాడు? భర్తపై అలేఖ్యకు ఉన్న అమితమైన నమ్మకం ఆ నిజాన్ని తట్టుకోగలుగుతుందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.